హాయ్ అండి, ఎల్ఎస్ కిచెన్కి స్వాగతం. మనకి ఫ్రెష్ మునగాకు అయితే దొరికేసిందండి ఈరోజు. మనకి ఫ్రెష్ మునగాకు. ఈ మునగాకుతో మనం ఈరోజు పులుసు చేసుకుందామండి. మునగాకు పులుసు రండి, ఎలా చేసుకుందామో చూద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. ఇప్పుడు ధనియాలు 1 స్పూను, 1 అర స్పూను జీలకర్ర, కొద్దిగా వేగాయి కదా. ఇందులో ఒక 5 ఎండుమిర్చి అండి మధ్యలోకి తుంచుకొని ఎండుమిర్చి. ఇందులో మళ్ళీ మనం కారం వేయమన్నమాట, ఇదే కారం వాడుతున్నాం. ఇది కొంచెం ఎర్రగా వేగాలంటే. ధనియాలు ఏంటంటే మనకి డైజెషన్కి మంచిది అన్నమాట, గ్యాస్ రాకుండా కాపాడుతుంది. పులుసు కదా, అల్లము వెల్లుల్లి వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుంది, అరుగుదలకు కూడా మంచిదండి. ఇవి కొంచెం వేగాయి కదా, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మునగాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు ఎందుకంటే మునగాకు మనకి ఏ టేస్ట్ ఉండదండి, ఫ్లేవర్ బాగుంటుంది కానీ టేస్ట్ మాత్రం అంతగా ఉండదు. అందుకని కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఇవన్నీ వేయాలి. మునగాకు, కరివేపాకు శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి 2 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. మునగాకు కానీ కరివేపాకు కానీ శుభ్రంగా కడిగేసాను. ఇది కొంచెం వేగాలి. అవునండి, అయిపోయింది. ఇలా మగ్గితే చాలు, ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇది ఆపేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా మనం పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా, చక్కగా గ్రీన్ కలర్లో పేస్ట్ వచ్చింది. కొద్దిగా చింతపండు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్తో 2 చేసుకున్నాం. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, పులుసు కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు, చిటికెడు మెంతి పొడి, కొంచెం మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇందాక వీడియోలో ఇవన్నీ పడలేదండి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను కదా, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. అది ఇందాక ఇవన్నీ వీడియోలో పడలేదు, వేసినవి. 3 ఎండుమిరపకాయలు, ఒక 5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసానండి. ఇవి చక్కగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు ఇందులోకి 4 ములక్కాళ్ళు కూడా వేసుకుందామండి. ఎందుకంటే పులుసులోకి అక్కడక్కడ ఏదన్నా ఒక ముక్క తగులుతూ ఉంటేనే బాగుంటుంది కదా, ఉట్టి పులుసులాగా కాకుండా. ఇంకా అది ఇది ఎందుకులే అని ములక్కాళ్ళే వేసేస్తున్నాను అన్నమాట. మునగాకే కదా, మునగకాయలు కూడా ఈ ఫ్లేవర్ కూడా బాగా పడుతుందండి. ఇవి కొంచెం బాగా మగ్గనిద్దామండి. చూసారా, చక్కగా
ములక్కాడ కూడా ఉల్లిపాయతో పాటుగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలన్నమాట. ములక్కాడ చక్కగా మగ్గిపోయింది. ఇంకొంచెం పులుసులో ఉడికితే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుందాం. భలేగా సువాసన వస్తుందండి. మునగాకు, కరివేపాకు 2, మనం మెంతి పొడి వేసాం కదా తాలింపులో, అది తాలింపు వాసన సూపర్ అమోఘంగా వస్తుంది. సువాసన మాత్రం పులుసు. ఆల్రెడీ మనం అన్నీ వేయించినవి కనుక కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. మనం అసలు ఉప్పు వేయలేదు కదా. భలే సువాసన వస్తుందండి. సూపర్. ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసు. ఇందులోకి కొత్తిమీర కూడా వేయకూడదండి, మళ్ళీ ఫ్లేవరు మారిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి. ఉడికాక చూపిస్తాం. సూపర్ ఉడుకుతూ ఉందండి. చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. ఇందులోకి బెల్లం వేయకపోయినా బాగుంటుందండి. చిన్న బెల్లం ముక్క వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. వేయకపోయినా బాగుందండి. చూశాను చక్కగా ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది పులుసు. లైట్గా వేసాను అనమాట బెల్లం ముక్క చిన్నది. వేసుకోకపోయినా బాగుందండి, వేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది. అందుకే వేసాను చిన్నది. కొంచెం సిమ్లో అలా మెల్లిగా నిదానం కొడికితే అయిపోయినట్టే. ఇదిగోనండి పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. సరే ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఇలా నూనె తగులుతుందంటే అయిపోయినట్టే. ములక్కాడలు ఉడకవేమో అన్న డౌట్ వద్దండి. చక్కగా ఉడికిపోయినాయి ములక్కాడలు కూడాను. చూసారా, మనకి ఉల్లిపాయతో పాటుగా నూనెలోనే మగ్గిపోయినాయి. కాడలు సగం పైనే మగ్గిపోయినాయి. మిగతాది కూడా చక్కగా పులుసులో ఉడికిపోయినాయి. లేత కాడలు అన్నమాట. చక్కగా ఉడికిపోయినాయి ములక్కాడలు కూడా. పులుసు చక్కగా రెడీ అయిపోయింది. సరే ఎంత బాగా వచ్చిందో. సూపర్ సూపర్. చక్కగా నచ్చితే మీరు కూడా ఎలానే చేసుకోండి. మునగాకు మునగకాడ పులుసు సూపర్. టేస్టీ పులుసు అన్నమాట. సూపర్ అండి. మునగాకు మంచిది కదా. మనం ఆకు ఎంత తింటాం, ఎక్కువ తినలేమన్నమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకు ఆకు ఎక్కువ వెళ్తుంది పులుసుతో పాటుగా. చక్కగా కరివేపాకు వెళ్తుంది, మునగాకు వెళ్తుంది. ఎంతో ఆరోగ్యం కదా ఆకుకూరలు. శ్రేష్టమైన ఆకుకూర ఇది. 300 రోగాలు నయం చేసే ఆకు కదండి. చక్కగా మీరు కూడా నచ్చితే ఇలానే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.